హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రియతరంగాలు ఆడియో స్టోరీస్ ఇన్ తెలుగు. ఈ ఛానల్ మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కామెంట్స్ కూడా ఇవ్వండి. హైప్ చేయండి ఫ్రెండ్స్. మదిలో నీవే ప్రియ పార్ట్ 40. కిషోర్ వైపు చూస్తూ, ఈయన కూడా నాకు బెస్ట్ ట్రీట్మెంట్ ఇప్పిస్తున్నారు, కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. కానీ భయంకరమైన బాధ నిలువెల్లా ఆయన్ని ముంచేయడంతో మరింత ఫోకస్ చేయలేకపోయారు. ఒకవైపు పెద్ద కూతురు మరణం, గుండెల మీద పెట్టి పెంచుకున్న అల్లుడు దూరం పెడుతూ అసహించుకోవడం, ఆరో ప్రాణమైన చిన్న కూతురి జీవితం అయోమయంలో పట్టడంతో బడబాగ్నిని గుండెల్లో మోస్తూ వచ్చారు. ఇప్పుడిప్పుడే అన్వి మా దగ్గర నార్మల్గా ఉంటుంది. అర్ణవ్ కూడా దగ్గరయ్యాడు. ఆయన టెన్షన్ పడేలా తగ్గి ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నారు. నాకు ఆయన ఆనందం కంటే కావాల్సిందేముంది? నా అల్లుడి వల్లనే ఇదంతా అంటుంది హ్యాపీగా. కొద్దిసేపు నార్మల్గా మాట్లాడిన తర్వాత, అమ్మాయిని లోపల పడుకోబెట్టిరారా, నేను నీతో మాట్లాడాలి అంటాడు శేఖర్. ఆఫీస్ విషయాలు అనుకుని మహేశ్వరి వాళ్ళు కూడా పెద్దగా పట్టించుకోరు. దేని గురించి మాట్లాడాలి అనుకుంటూ మహేశ్వర్ని చిన్నగా నడిపించుకుంటూ లోపలికి తీసుకువెళ్తాడు కిషోర్. అతని తల్లి కూడా వాళ్ళ వెనకే వెళ్ళిపోతుంది పనులు చూసుకోవడానికి. మహేశ్వర్ని జాగ్రత్తగా బెడ్ మీద పడుకోబెట్టి కిషోర్ బయటికి వస్తాడు. ఏంటి బావా, ఏదో మాట్లాడాలి అన్నావు అంటూ అడుగుతాడు అతని పక్కన కూర్చుంటూ. ఒక హ్యాపీ న్యూస్ చెప్దామని వచ్చాను అంటాడు చిరునవ్వుతో. హ్యాపీ న్యూస్ అనేసరికి అతని మొహంలో ప్రశాంతత వస్తుంది. ఏమిటన్నట్లుగా చూస్తాడు. తన మొబైల్ తీసి వీడియో ఆన్ చేసి కిషోర్ చేతికిస్తాడు. వీడియోలో అన్వి చేత హక్కుగా అన్నం ముద్దలు తింటున్న అర్ణవ్ని చూసి చెప్పలేనంత షాక్ అవుతాడు. ఆశ్చర్యంలో శేఖర్ వైపు చూస్తాడు. ఇది నిజమేనా అంటూ. నిజం అంటూ ఇంత క్రితం క్యాబిన్లో జరిగింది చెప్తాడు. ప్రేమగా అన్నం ముద్దలు తినిపిస్తున్న అన్విని తన భార్యనే పెడుతుందేమో అన్నంత హక్కుగా ముద్దలు పెట్టించుకొని తింటున్న తన అల్లుణ్ణి చూసి అతని కళ్ళు ఆనందంతో వర్షిస్తాయి. ఎందుకంటే ఆ క్షణంలో తన గారాల కూతురి మనసులో ఉన్న ఆనందాన్ని అంచనా వేసేశాడు కనుక. కంట్రోల్ అంటూ కిషోర్ని కంట్రోల్ చేస్తాడు శేఖర్. వీళ్ళిద్దరి మధ్యలో ఏం జరుగుతుంది బావా? అది నాకు మాత్రం ఏం తెలుసు ఏం జరుగుతుందో. అన్వి చేత ముద్దలు పెట్టించుకుంటూ నా కాల్ డిస్టర్బెన్స్ అని కాల్ కూడా లిఫ్ట్ చేయలేదు వేదవ అంటూ అర్ణవ్ను ముద్దుగా తిడతాడు శేఖర్. సంతోషంగా నవ్వేస్తాడు కిషోర్. అదే టైంలో అర్ణవ్ నుండి కాల్ వస్తూ ఉంటుంది కిషోర్కి. ఈడియట్ ఇప్పుడు చేస్తున్నాడు, 100 ఏళ్ళు వీడికి అంటూ కాల్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెడతాడు. డాడ్ కాల్ చేశారు? అవును, కొద్దిగా పనుండి కాల్ చేశాను. నువ్వు లిఫ్ట్ చేయలేదు ఎందుకు అంటూ అడుగుతాడు తెలిసినా కూడా శేఖర్. కిషోర్ వాళ్ళ మాటలు వింటూ ఉంటాడు. కొంచెం పనిలో ఉన్నాను డాడ్, అందుకే లిఫ్ట్ చేయలేదు. ఇద్దరు ఒకరి మొహం ఒకరు చూసి నవ్వుకుంటారు. తను ఎందుకు చేశాడో ఆ ఫైల్కి సంబంధించిన ఆఫీస్ విషయం మాట్లాడి కాల్ కట్ చేస్తాడు. వాడిని అడగవలసింది ఏం చెప్తాడో అంటాడు కిషోర్. నీ అల్లుడి సంగతి నాకన్నా నీకే బాగా తెలుసు. వాడు ఈ విషయం గురించి స్వయంగా చెప్పాల్సిందే కానీ మనం అడగకూడదు. వాడికి మెంటల్. మనం ఈ విషయం కదిలిస్తే మొదటికే మోసం వచ్చి మరలా అన్విని దూరం పెడతాడేమో. అందుకే సైలెంట్గా ఉన్నాను. అది నిజమే అంటాడు కిషోర్ కూడా. చూద్దాం, కాలం వీళ్ళిద్దరి జీవితాల్ని ఏ ధరికి చేరుస్తుందో అంటాడు శేఖర్. అంటాడు కిషోర్. నా కొడుకు చెప్పడు కానీ అన్విని దగ్గర ఏమీ దాచదు కదా. ఈ విషయం అన్వి చెప్తే మనకు ఒక ఐడియా వస్తుంది వీళ్ళ మధ్యన ఏం జరుగుతుందో అంటాడు కిషోర్ వైపు చూస్తూ. అన్వి ఖచ్చితంగా చెప్పదు, ఎందుకంటే అర్ణవ్ ప్రవర్తనలో క్లారిటీ లేదు ఇంకా. అందుకే ముందుగా చెప్పి నాకు ఆశలు పెట్టడం ఎందుకు అని చెప్పదు అంటూ చెప్తాడు. అది నిజమే, చూద్దాం కాలం వీళ్ళ జీవితాల్ని ఏదరికి చేరుస్తుందో. ఇద్దరూ మాటల్లో పడిపోతారు. మహేశ్వరి వాళ్ళకి అప్పుడే వీళ్ళ విషయం ఏమీ చెప్పకరా, ఇప్పటిదాకా అన్వి తీసుకున్న పెయిన్ తెలిసి తల్లిగా తల్లడిల్లిపోతోంది అంటాడు శేఖర్. అన్వి విషయం నాకు అన్వికి తప్ప ఎవరికీ తెలియదు ఇంట్లో. ఈ విషయం తెలియకుండా ఉంటేనే మంచిది అంటాడు కిషోర్. కొద్దిసేపు మాట్లాడి శేఖర్ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. వెళ్లే ముందు ఆ వీడియో తన మొబైల్కి పంపించుకుంటాడు కిషోర్. శేఖర్ వెళ్ళిపోయిన తర్వాత ఆ వీడియోని మరలా మరలా చూసుకుంటాడు. గుండెల నిండా తెలియని ఆనందం నిండిపోతుంది. వీళ్ళ బంధం పెళ్లి పీటల వరకు వెళ్ళాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటాడు. సాయంత్రం తీరిగ్గా ఇంటికి వచ్చిన కొడుకుని ఓరగా చూస్తాడు శేఖర్. హాయ్ చెప్పి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు అర్ణవ్. నైట్ డిన్నర్ టైంలో అందరూ తిరిగి డైనింగ్ టేబుల్ దగ్గర హాజరవుతారు. 2 రోజుల నుండి అన్వి చేత్తో తినటం అలవాటయ్యి తినబుద్ధిగాక అన్వి గుర్తుకు వస్తుంటే ప్లేట్లో ముగ్గులు వేస్తూ ఆలోచిస్తూ ఉంటాడు అర్ణవ్.
ఏరా నాన్న తినడం లేదు, ముద్దలు చేసి తినిపించాలా అంటూ చురక అంటిస్తాడు కొడుక్కి శేఖర్. షాక్తో తండ్రి వైపు చూసి వాట్ డాడ్ అంటాడు అర్ణవ్. తినిపించాలా అని అడుగుతున్నాను అంటాడు ఎక్కడా తగ్గకుండా శేఖర్. ఏమీ అవసరం లేదు, నేనేమి కిడ్నీ కాదు తినిపించడానికి అని ఉడుక్కొని ఫాస్ట్గా తినటం పూర్తి చేసి అక్కడి నుండి వెళ్ళిపోతాడు అర్ణవ్. వెళ్తున్న కొడుకుని చూసి నవ్వేస్తాడు శేఖర్. ఎందుకండి మీరు వాడిని టీచ్ చేస్తున్నాడు ఈరోజు అంటూ అడుగుతుంది ఉమా భర్త ప్రవర్తన అర్థం కాక. కొడుకు రూమ్లోకి వెళ్ళిన తర్వాత ఆ వీడియో ఉమ్మకు కూడా చూపిస్తాడు శేఖర్. అది చూసి ఆమె ఆనందం అంబరాన్ని తాకుతుంది. వాడు అన్విని యాక్సెప్ట్ చేశాడా? ఇంకా లేదు, కాకపోతే ఇద్దరి మధ్యన చిన్న బాండింగ్ అయితే స్టార్ట్ అయింది. ఈ విషయం నువ్వు కూడా వాడితో ఏం మాట్లాడకు, ఏది జరగాలనుంటే అదే జరుగుతుంది అన్న భర్త మాటలకి సరే అంటుంది ఉమా. రూమ్లోకి వెళ్ళిన అర్ణవ్ బాల్కనీలో కూర్చొని రోడ్డు వైపు చూస్తూ ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతకుముందు నాకు చాలా తేడా వచ్చింది. నాలో మార్పు నాకే చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఏమైంది నాకు అంటూ మెడ వెనక చేతులు వేసి రుద్దుకుంటూ ఆలోచనలో పడతాడు కళ్ళు మూసుకొని. కొద్దిసేపటి తన ఆలోచనల తర్వాత ఆ ఆలోచనలకు ఒక రూపం దొరకగానే ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తాడు. నేను అన్విని ఇష్టపడుతున్నానా? తను చూడకుండా ఉండలేకపోతున్నాను. తను చీర కట్టుకుని వస్తే తనను మరొకరు చూస్తే కోపం వచ్చేసింది. ఎప్పుడూ లేనిది అన్వి ఫ్లాట్లో గంటలు గంటలు ఉంటున్నాను. ప్రతి క్షణం ఆమె ప్రేమ కోరుకుంటున్నాను. నేను తనను ప్రేమిస్తున్నానా అనుకుంటూ అతను ఆలోచిస్తూ ఉండగా అతని భుజంపై ఓ చేయి పడుతుంది. వెనక్కి తిరిగి చూస్తాడు అర్ణవ్. నిద్ర పట్టడం లేదా? వచ్చి ఇక్కడ కూర్చున్నావు అంటూ అడుగుతూ శేఖర్ వచ్చి అర్ణవ్ పక్కన కూర్చుంటాడు. హా డాడ్. మనసులో ఏదో ఆలోచనలతో సుడులు తిరుగుతుంటే తన తండ్రి భుజాన్ని ఆసరాగా తీసుకుంటాడు. ఏమైంది నాన్న అంటూ ప్రేమగా తలనిమురుతాడు శేఖర్. ఏమో తెలియడం లేదు. మరి నేను నీ డాడీని కదా, నాకు షేర్ చేయకూడదా? ఒకసారి ఒకరిని ప్రాణంలా ప్రేమించిన తర్వాత మరొకరి మీద ప్రేమ పుడుతుందా? వారికి సొంతమైన మనం మరొకరికి సొంతం అవ్వడం కుదిరే పనేనా అంటూ అడుగుతాడు అర్ణవ్ తన మనసులో తిరుగుతున్న యుద్ధాన్ని తండ్రి ముందు పెడుతూ. ఇప్పటిదాకా డౌట్ మాత్రమే ఉండేది, కానీ ఇప్పుడు కన్ఫర్మ్ అవుతుంది శేఖర్కి. కొడుకు మనసు అన్విని కోరుకుంటుంది అని. ప్రేమ ఎప్పుడు ఎవరి మీద పుడుతుందో ఎవరికీ తెలియదు. పరిపూర్ణమైన ప్రేమ మనల్ని కోరుతూ వచ్చినప్పుడు దూరం చేసుకోవడం మూర్ఖత్వం అవుతుంది. అంత ప్రేమ మనకి ఎదురే వచ్చినప్పుడు తప్పకుండా వారి మీద ప్రేమ పుడుతుంది. తండ్రి చెప్పే మాటలు వింటూ ఉంటాడు అతను. నువ్వు ఎవరి గురించి చెప్తున్నావో నాకు అర్థమైంది కన్నా, అన్వి గురించే కదా, మీకెలా తెలుసు అంటూ ఆశ్చర్యంగా అడుగుతాడు. నేను నీ బాబున్రా అంటూ చిన్నగా నవ్వుతాడు. అర్ణవ్ మౌనంగా ఉండడంతో కొడుకు చేతిని తన చేతిలోకి తీసుకుంటాడు. అన్వి ప్రేమ హద్దుల్లేంది. తనకు నువ్వంటే ప్రాణం. నీకు కనుక అన్వి మీద ప్రేమ ఉంటే తండ్రిగా నేను చెప్పే మాట ఒకటే, తన్ను వదులుకోవద్దు. ఈ లోకంలో లేని నీ ప్రాణం అమృత కోరిక కూడా అదే. నువ్వు అన్వి ఒకటి కావాలి అని. అమృత నీ గతం అర్ణవ్, అన్వి నీ భవిష్యత్తు. అన్విని జీవితంలోకి రాకముందు వరకు నువ్వు ఎలా ఉన్నావో గుర్తు తెచ్చుకో. కష్టపడి నీలో మార్పు తీసుకువచ్చింది అన్వి కాదంటావా అన్న తండ్రి మాటకు తనలో మార్పుకు కారణం అన్వినే కనుక మారు మాట్లాడకుండా తల ఊపుతాడు అర్ణవ్. దయచేసి వెనక జీవితానికి మరలా వెళ్ళవద్దు. ఒకసారి నిన్ను అలా చూడలేక చచ్చి బతికాము. మరోసారి నిన్ను అలా చూసే ధైర్యం మాలో లేదు. అమృత ఆయువు అయిపోయింది, వెళ్ళిపోయింది అర్ణవ్. ఇది నువ్వు యాక్సెప్ట్ చేసి తీరాలి. నువ్వు తన గురించే బాధపడుతూ ఉంటే తన ఆత్మ ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండదు. అమ్ముకు నువ్వంటే ప్రాణం. నీ చిరునవ్వును మాత్రమే కోరుకుంటుంది. ఎప్పుడైనా అమ్ము గుర్తుకు వస్తే నీ మొహం మీద చిరునవ్వు మాత్రమే రావాలి, కానీ బాధ రాకూడదు. అప్పుడే అమ్ము హ్యాపీగా ఉంటుంది, మేము హ్యాపీగా ఉంటాం. నీ మనసు మొగ్గు చూపుతున్నట్లుగా ఒకసారి అన్వి గురించి ఆలోచించు అంటూ కొడుకు బొగ్గ తట్టి ప్రేమగా తలనిమిరి అక్కడి నుండి వెళ్ళిపోతాడు శేఖర్. ఎప్పుడైనా తల్లిదండ్రులు మాత్రమే పిల్లల్ని సరిగ్గా గైడ్ చేయగలరు. పిల్లలు సంతోషంగా ఉంటే సంబరాలు చేసుకుంటారు. అదే పిల్లలు బాధపడితే వాళ్ళ బాధ చూడలేక నరకం అనుభవిస్తారు. అందుకే తండ్రి అనునయంగా తనతో చెప్పిన ప్రతి మాట అర్ణవ్ మనసును సూటిగా తాకుతుంది. ఎన్ని రోజులుగా తన తల్లిదండ్రులని ఎంతగా బాధ పెట్టాడో అర్థమవుతుంది. ఎప్పుడూ తన తండ్రి మాటల్ని అమ్మో బాధలో ఉండి పట్టించుకోలేదు, కానీ ఇన్ని రోజులు తన బాధ చూసి తన తల్లిదండ్రులు ఎంత నరకయాతన అనుభవించారో క్లియర్గా అర్థమవుతుంది అతనికి. అక్కడి నుండి లేచి రూమ్లోకి వెళ్తాడు. తన భార్య ఫోటో ముందు నిలబడతాడు. ఆ ఫోటో వైపు చూస్తూ ఒక నిర్ణయం తీసుకుంటాడు.
అప్పుడు గాని అతని మనసు ప్రశాంతంగా మారదు. నువ్వు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి అమ్ము. నేను బాధపడితే నువ్వెంత బాధపడతావో నాకిప్పుడే అర్థమైంది. నిన్నస్సలు బాధ పెట్టను. ఇక నుండి నువ్వు గుర్తుకు వస్తే నీ భర్త పెదవులపై చిరునవ్వు మాత్రమే ఉంటుంది అంటూ ప్రేమగా ఫోటోను తడుముతూ చెప్తాడు. తేలికైన మనసుతో బెడ్ మీద వాలి నిద్రపోతాడు, ఎప్పుడూ లేనంత ప్రశాంతంగా. అదే టైంలో బెడ్ మీద పడుకుని నిద్ర రాక అర్ణవ్ ఫొటోస్ వైపునే చూస్తూ ఉంటుంది అన్వి. ఈ మధ్యకాలంలో నీలో ఏదో మార్పు కనిపిస్తోంది బావా, అదేమిటో నాకు అర్థం కావడం లేదు. నాకు దగ్గరగా ఉంటున్నారు, అది ఎందుకో అర్థం కావడం లేదు. కానీ మీరు నాతో ఆ మాత్రం చనువుగా ఉన్నా కూడా నా మనసు ఆనందంతో నిండిపోయి గాల్లో తేలిపోతుంది బావా. నువ్వు నన్ను నీ జీవితంలోకి ఎలాగూ రానివ్వవు, కానీ నువ్వు బాధపడకుండా ఇలా ఆనందంగా ఉంటూ నాతో ఇంతే చనువుగా మాట్లాడితే చాలు బావా. ఈ జన్మకు ఆ మధుర జ్ఞాపకాల్ని మధుర క్షణాలని జ్ఞాపకాలుగా చేసుకొని బతికేస్తాను అనుకుంటూ ఆ ఆలోచనల నడుమని నిద్రపోతుంది. ఇద్దరు ఆలోచనలు ఒకటిగా మారి ఇద్దరు ఒకటిగా మారాలి అని, పవిత్రమైన ప్రేమ గెలవాలని ఆ ప్రకృతి బలంగా కోరుకుంటూ చల్లటి గాలి వీస్తూ ఇద్దరిని జోకొ